అందరికీ నమస్కారం. నా పేరు కీర్తి వాడ్రేవు. నేను డాలస్ నుంచి మాట్లాడుతున్నాను. ఇవాళ మనం మే నెలలో కన్యా రాశి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం అన్నమాట. ముందుగా మే నెలలో 4 గ్రహాలు వాళ్ళ స్థానాలు మారుతున్నాయన్నమాట. కుజుడు 11వ తారీఖున మీనం నుంచి మేషంలోకి, బుధుడు 14వ తారీఖున మేషం నుంచి వృషభంలోకి, అదే తారీఖున శుక్రుడు వృషభం నుంచి మిథునంలోకి, 15వ తారీఖున రవి మేషం నుంచి వృషభంలోకి సంచారం. అంటే వీళ్ళు ఆ స్థానాలు మారుతున్నారన్నమాట. ఇలా మారినప్పుడు కన్యా రాశి వాళ్ళకి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం అన్నమాట. కన్యా రాశికి మే నెలలో కొంచెం వీళ్ళు జాగ్రత్తగా ఉంటే మంచిది. అంటే ఆరోగ్యం విషయంలో కానీ, కొంచెం ప్రయాణం అంటే వెహికల్‌లో ప్రయాణం చేస్తుంటే కానీ కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయడం అది ఉంటే కనుక బాగుంటుందన్నమాట. ముఖ్యంగా ఆరోగ్యపరంగా కొంచెం ప్రాపర్ ఫుడ్ కానీ, మంచి డైట్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది. లేకపోతే కనుక కొంచెం ఆకస్మికంగా కొంచెం హెల్త్ ఇష్యూస్ రావడం కానీ, అనవసరమైన ఖర్చులు అంటే హెల్త్ విషయంలో హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనవసరమైన ఖర్చులు అనేది కనిపిస్తుందన్నమాట. వీళ్ళు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. అదేవిధంగా వీళ్ళు వాహనాలు అంటే వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు కూడా కొంచెం నిదానంగా కంగారు లేకుండా నిదానంగా వెళ్తే మంచిదన్నమాట. లేకపోతే అనుకోని సంఘటనలు జరగడానికి కొంచెం ఆస్కారం ఉంది. ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. ఎందుకంటే అష్టమంలో రవి, అష్టమంలో కుజుడు. రెండు ఫైరీ ప్లానెట్స్ అష్టమ స్థానాల్లో ఉండడం వల్ల కొంచెం నిదానంగా కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిదన్నమాట. ఇంకా మిగిలింది 9వ స్థానంలో బుధుడు, భాగ్యభావంలో బుధుడు. ఇలా 9th హౌస్‌లో బుధుడు ఉండడం వల్ల మీకు మీ తెలివి వల్ల మీ తెలివితేటలతోటి మీకు అదృష్టం కలిసొస్తుందన్నమాట. అంటే మీ యొక్క తెలివిని ఉపయోగించి, మీ యొక్క ఇంటెలిజెన్స్ ఉపయోగించి ₹2 వచ్చే దగ్గర మీకు ₹4 వచ్చేలాగా అవుతుందన్నమాట. అది ఈ నెలలో కన్యా రాశి వాళ్ళకి అవుతుందన్నమాట. బేసికల్‌గా మీ యొక్క ఇంటెలిజెన్స్, మీ యొక్క కమ్యూనికేషను, మీ యొక్క తెలివితేటల వల్ల మీకు ఆదాయం, భాగ్యం పెరగడానికి ఆస్కారం ఉందన్నమాట. అదేవిధంగా గురువుల నుంచి, పెద్దల నుంచి మీకు ఒక దిశ నిర్దేశం అనేది వస్తుందన్నమాట. అది కూడా ఛాన్స్ ఉంది. అంటే మీకు ఏదైనా సమస్య ఉన్నా, మీకు ఏదైనా సలహాలు కావాల్సి వచ్చినా మీకు పెద్దల నుంచి, గురువు నుంచి మీకు మంచి మార్గనిర్దేశం రావడానికి ఆస్కారం ఉందన్నమాట. 9వ భావంలో బుధుడు బాగా పనిచేస్తాడు. పైగా కన్యా రాశికి రాశ్యాధిపతి. రాశ్యాధిపతి భాగ్యంలో బాగా మంచి ఫలితాలను ఇస్తాడనమాట. ఇది బుధుడి గురించి. ఇంకా మిగిలింది శుక్రుడు. శుక్రుడు అంటే కన్యా రాశికి ద్వితీయ భాగ్యాధిపతి దశమంలో ఉంటాడనమాట. దశమంలో ఉండడం బట్టి మీ ప్రొఫెషన్‌లో అంటే మీ వృత్తిలో మీకు మంచి పేరు ప్రఖ్యాతలు, మీకు మంచి గౌరవం లభిస్తుందన్నమాట. మీరు కష్టపడి పనిచేస్తారు. కష్టపడి పనిచేసేదానికి మీకు మంచి ఫలితం లభిస్తుందన్నమాట. ప్రొఫెషన్ పరంగా మీకు ఇంకా మీ బాస్, మీ అధికారుల యొక్క సపోర్టు, లేకపోతే మీ తోటి స్నేహితుల వల్ల వచ్చే సపోర్టు మీకు అది
లాభసాటిగా ఉంటుందన్నమాట. సో, ఆ సపోర్ట్ కూడా మీకు వస్తుంది. సో, ఉద్యోగ విషయంలో కూడా కన్యా రాశి వాళ్ళకి ఈ నెలంతా బానే ఉందన్నమాట. సో, ఉద్యోగ విషయంలో కొంచెం భాగ్యం అంటే ప్రాఫిట్ విషయంలోనూ కన్యా రాశి వాళ్ళకి ఈ నెలంతా బాగానే ఉంది. ఓన్లీ థింగ్ ఏంటంటే కొంచెం హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం జాగ్రత్తగా ఉంటే కనుక కన్యా రాశి వాళ్ళకి అంతా బాగానే ఉంటుందన్నమాట. సో, ఎస్పెషల్‌గా ఉద్యోగంలో వీళ్ళకి మంచి పేరు ప్రఖ్యాతులు, వీళ్ళకి సపోర్ట్, వీళ్ళ బాస్ నుంచి సపోర్టు ఇవన్నీ బాగా లభిస్తాయన్నమాట. సో, ఇది నాకు తెలిసినంత వరకు కన్యా రాశి గురించి. మళ్ళీ ఇంకో వీడియోతో ఇంకో రాశి గురించి మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ. బాయ్.